శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కన్యా రాశి వారికి ఈ వారం ఒక విచిత్రమైన గ్రహస్థితి ఏర్పడడం జరిగింది. మొత్తం గ్రహాలన్నీ కూడా 6, 7, 8 భావాల్లో ఏర్పడడం జరిగింది. అంటే ఏదైనా ఒక జన్మజాతకం కానీ గోచారంలో ఏదో మాస ఫలితాలు అనుకున్నా సరే ఆ నెల అనుకూలంగా ఉండాలంటే 6, 8, 12 భావాలు ఖాళీగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ ఫలితం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఏమైంది, కన్యా రాశి వారికి 6వ స్థానంలో మరి 3 గ్రహాలు. అయితే 6వ స్థానంలో శని భగవానుడు చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ధనాధిపతిగా భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు శని గ్రహంతో కలిశాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయినా లేదు మీరు మగవారైతే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి ఏదో ఒక ఉపాధి అవకాశం లభించే అవకాశం ఉంది. అంటే ఉద్యోగమా, ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ అయినా మొత్తం మీద ఆర్థిక పరమైన లాభం కలుగుతుంది. అది 6వ స్థానం కాబట్టి ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి. సో అలాగే వ్యక్తిగతంగా మీకు ధనాధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు రుణ ప్రయత్నాలు, మీరు ఏదైనా అవసరం కోసం రుణం ప్రయత్నం చేస్తూ ఉంటే రుణం కూడా లభించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా శుక్ర శనిల కలయిక ఎవరి జన్మ జాతకంలో ఉంటే వాళ్ళకి వివాహం అయిన తర్వాత కలిసి రావడం కానీ స్త్రీ ద్వారా కలిసి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ నెలలో ఇంచుమించుగా ఈ 15 రోజులు ఈ శుక్ర శనులు కలిసి ఉంటాయి కాబట్టి 100% మీకు ఇటువంటి లాభం కలిగే అవకాశం ఉంది. అది వ్యక్తిగతంగా స్త్రీలు అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే వారు ఏదో విధంగా ధన సంపాదన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు తృతీయ అష్టమాధిపతిగా ఉభయ పాపస్థానాలకు ఆధిపత్యం వహిస్తుంటాడు. అంటే కన్యా రాశి వారికి అత్యంత పాపగ్రహం కుజగ్రహం. అయితే వ్యక్తిగతంగా పాపగ్రహాలైనటువంటి దుస్థానాధిపతులు మరి యొక్క దుస్థానంలో ఉన్నప్పుడు అవి శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే వాడు వ్యక్తిగతంగా ఆ పాపత్వాన్ని కోల్పోయి శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కొంతవరకు మీకు రుణ విముక్తి లాంటిది లభించే అవకాశం ఉంది. రుణం చేయడానికి అవకాశం ఉంది శుక్రుడు వల్ల, కుజుడు వల్ల రుణం విముక్తి అవ్వడం. అలాగే కోర్టు సమస్యలు కానీ భూమికి సంబంధించిన లావాదేవీలు కానీ లేదంటే ఏదైనా అన్నదమ్ములతో కానీ అక్క చెల్లితో కానీ విరోధాలు ఉంటే అవి సామరస్యంగా మీకు మరి అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద కోర్టు సమస్యల నుంచి పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్ దగ్గర నుంచి మీకు విజయం లభిస్తుంది. అలాగే మీరు క్రీడా రంగంలో ఉన్నట్టయినా వైద్య వృత్తిలో ఉన్న మీకు వృత్తిలో చాలా బిజీగా ఉంటూ ప్రత్యర్థులపై విజయాన్ని సాధించే అవకాశం 100% ఉంటుంది. మీ కృషికి మీ శ్రమకు తగిన ఫలితం ఈ వారం లభించడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతిదీ కూడా శ్రమాంతర విజయంగానే భావించవచ్చు. ప్రతిదానికి ఎవరో ఒకరు ఎగ్నెస్ట్గా వస్తూ ఉంటారు. మీరు ఏ ప్రయత్నం చేసినా ఎవరో ఒకరు దానికి ఆపోజిట్గా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా వరకు మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వృత్తిలో మీ కొలీగ్స్ అవ్వచ్చు, మీ కాంపిటేటర్స్ అవ్వచ్చు. ఏదన్నా శ్రమాంతర విజయం అంటే శ్రమ తర్వాతే లభిస్తుంది కాబట్టి కంపల్సరీగా విజయం లభించే అవకాశం ఉంది. కొంతవరకు దీన్ని మనం పాజిటివ్గానే భావించవచ్చు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంత అనుకోని ఇబ్బందులు, ముఖ్యంగా అజీర్ణ సంబంధించిన సమస్యలు కానీ లేదంటే చిన్న ప్రమాదాలు లాంటివి కూడా ఇండికేట్ చేయొచ్చు. అంటే 6వ స్థానంలో ఉన్నవి పెద్ద ప్రమాదం అయితే ఇవ్వవు కానీ టెంపరీగా స్వల్ప అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అయితే ఇక 7వ స్థానం కోసం చర్చించినప్పుడు స్వభావసిద్ధంగా రవి వ్యయాధిపతిగా ఉంటూ 7వ స్థానంలో సంచరిస్తాడు. రవి ఒక విధంగా సెపరేటివ్ ప్లానెట్ అంటారు. అంటే ఏదైనా దాన్ని దూరం చేస్తూ ఉంటాడు అన్నమాట. అలాగే రాహు కూడా సెపరేటివ్ ప్లానెట్. ఈ రెండు కూడా 7వ స్థానంలో చేరడం జరిగింది.
అలాగే రాశ్యాధిపతి సప్తమంలో ఉన్న, సప్తమాధిపతి రాశిలో ఉన్నా కూడా అది ఒక విధంగా దికలత్ర యోగం అనే యోగాన్ని చెప్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం అటువంటివి ఒప్పుకోరు కాబట్టి ఇప్పుడు సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు, రవి, బుధ గ్రహాలు కంపల్సరిగా ఈ వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం కానీ, మీరు ఎవరితో అయినా సన్నిహితంగా ఉన్నా, ఏదైనా ఎఫ్ఐఆర్లో ఉన్నా, ఎవరితోనన్నా కలిసి సహజీవనం చేస్తున్నా ఈ సమయంలో అది ఖచ్చితంగా ఎడబాటుగా మారే అవకాశం ఉంది. మీ అన్యోన్యమైనటువంటి ప్రేమ మధ్య ఇతరులు ప్రవేశించి ఎవరో ఒకరి మనసుని పాడు చేయడం వల్ల మీరు కొంత అప్రతిష్టకు కానీ, లేదంటే అసహనానికి కానీ, మనోవిచారానికి కానీ గురి అయ్యే అవకాశం ఉంది. ఏదైనా కొంత మనస్తాపాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అక్కర్లేని విషయాన్ని బాధపడడం అని కూడా చెప్పచ్చు. సో ఏదైనా ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎప్పుడైనా సహజ ఆత్మకారకుడైనటువంటి శని, సహజ ఆత్మకారకుడు రవి పాపగ్రహాలైనటువంటి రాహుతో కలిసినప్పుడు ఖచ్చితంగా అది డీగ్రేడ్ అవ్వడం జరుగుతుంది. మీ కుటుంబం అప్రతిష్ట అవ్వడం కానీ, మీకు కానీ కొద్దిగా మీ యొక్క మంచి పేరుకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో అటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ఒక విధంగా టెంపరీగా ఈ రవి రాహుల కలయిక వల్ల టెంపరీగా పితృదోషం అన్నది ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల కూడా మీకు కానీ, మీ సంతానానికి కానీ, మీ కుటుంబంలో ఎవరికన్నా ఏదో ఒక అనారోగ్య సమస్యలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఈ వారంలో మీరు గోసేవ చేయడం మంచిది. అంటే అంత మనకి ఖాళీ ఉండదు కాబట్టి ఏదో ఒక రోజు, ముఖ్యంగా గురువారం రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలకి, ఆవులు పెంచే కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోవులకి ఏదో విధంగా మీరు వాటికి ఆహారాన్ని అందించడం కానీ, ఇంకా ది సూపర్ బెస్ట్ ఫలితాలు మీకు కావాలనుకుంటే మీరు ఎంత బరువు ఉన్నారో ఆ వెయిట్కి తగ్గ విధంగా ఉన్నటువంటి ఏదో ఒక గోవుకి తినేటువంటి గ్రాసాన్ని మీరు అక్కడ డొనేట్ చేయడం వల్ల కంపల్సరీగా మీకు మళ్ళా అటువంటి సర్వదోషాలు పోయి చాలా వరకు మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు ఉన్నా కూడా అవి న్యూట్రల్ అయి మళ్ళీ సరికొత్త జీవితం మీకు అందించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోచార ఫలితాలని ఫాలో అవుతున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ గ్రహాల యొక్క స్థితిరీత్యా కొన్ని రాజయోగాలు ఏర్పడుతుంటాయి, కొన్ని పాపయోగాలు ఏర్పడుతుంటాయి, కొన్ని సర్పయోగాలని, పితృదోషాలని ఏర్పడుతూ ఉంటాయి. ఈ దోషాలు జాతకుడి మీద, అందరి మీద ప్రభావం చూపించాలనే అవకాశం ఏమీ ఉండదు. ప్రస్తుతానికి ఈ పక్షంలో ఈ రవి రాహు కలిసి ఉండడం వల్ల ఒక విధమైనటువంటి ఇది పితృదోషం అంటారు. ఒక విధంగా సంతాన దోషం. అంటే రవి ఏ కారకత్వాలు వహిస్తాడు? రవి తండ్రి కారకుడు, రాహుతో కలిసాడు, అందుకని పితృదోషం. రవి సహజ పంచమాధిపతి, సంతాన దోషం. అంటే ఏదైనా సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం. అంటే ఇది సహజంగా అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రవి ఆత్మకారకుడు, రాహుతో కలిసి ఉన్నాడు, అది జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి కలగడం, ఇండివిజువల్గా బ్లేమ్ కలగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అదేవిధంగా మరి ఈ పక్షంలో శుక్రుడు శనితో కలిసి ఉన్నాడు. శుక్రుడు స్త్రీగ్రహం కాబట్టి, శని వృత్తికారకుడు కాబట్టి సహజంగా జాతకంతో సంబంధం లేకుండా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మంచి అవకాశాలు, వాళ్ళ పరిశ్రమలు ఇంప్రూవ్మెంట్ అవ్వడం, వివాహాలు జరగడం. అంటే కొద్దిగా శని అటు వివాహానికి ఇస్తూ ఉంటాడు, అటు ఉద్యోగాన్ని ఇస్తుంటాడు, జీవనోపాధి ఇస్తూ ఉంటాడు. ఏదైనా శుక్ర గ్రహం శని గ్రహం మిత్రులు అవ్వడం వల్ల ఇది స్త్రీలకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏ రాశి అయినా సంబంధం లేదు, కంపల్సరీగా ఈ శుక్రుడు శని కలిసి ఉన్నప్పుడు స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే గురువు అందరి యొక్క జ్ఞానానికి, వాళ్ళ యొక్క పవిత్రతకి కారణమవుతుంటాడు. ఇటువంటి గ్రహంతో కలలేదు. అందరూ చాలా నిజాయితీగా, నియమంగా ఉంటారు, దైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఏ క్షేత్రంలో అయినా, ఏ పర్వదినంలో అయినా విపరీతంగా జనం అక్కడికి వెళ్తూ ఉంటారు. ఉదాహరణకు మరి మన శివరాత్రి అనుకుందాం, లేదంటే సమ్మక్క సారక్క అనుకుందాం, చాలా విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు ధార్మిక కార్యక్రమాలు. ఇవి అందరి మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో అలాగే వ్యక్తిగతంగా
జాతకుడు నడిచే తీరుని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క జాతకుడికి రాహు మహాదశ నడుస్తూ ఉంటుంది, వాడి జీవితం ఒకలా నడుస్తుంటుంది. గోచారం వచ్చినా కూడా అది ఆ యాంగిల్లో వెళ్తుంటుంది. గురు మహాదశ నడుస్తుంటే వాడు ఎంతసేపు కూడా ఆ యాంగిల్లో మంచి కార్యక్రమం వైపు నడుస్తుంటుంది. దశ ఇంపార్టెంట్, గోచారం ఇంపార్టెంట్. జాతకుడు ఉన్నటువంటి ప్రాంతం కూడా జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో సిటీలో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో అదే సిటీలో ఒక 20 సంవత్సరాలు, ఒక 23 సంవత్సరాలు, 10 సంవత్సరాల అబ్బాయి ఉంటే వాడు ఏదో ఒక ఉపాధి అవకాశం, ఏదో ఉద్యోగం లభిస్తూ ఉంటుంది హైదరాబాద్లో అయితే. అదే ఏ మారుమూల పల్లెటూరులో ఇటువంటి అబ్బాయిలకి సాధారణంగా అక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉండవు, వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా దేశకాల మాన పరిస్థితులను బట్టి, జాతకుడికి జరుగుతున్నటువంటి దశలను బట్టి గోచారం ఆధారపడి ఉంటుంది తప్ప ఇది గోచారం అందరికీ మంచి చేయదు, అందరికీ చెడు చేయదు. దీన్ని ఏదో నామినల్గా తీసుకుంటే మంచిది తప్ప దీన్నే విపరీతంగా తీసుకొని మీకు అనుకూలంగా జరిగినప్పుడు ఒకలాగా, వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇంకోలాగా ప్రవర్తించడం కూడా మంచి విషయం కాదు. స్వస్తి.